హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మార్నింగే ఇప్పుడు లేచండి, తయాగట్లా వంట చేసేసుకుంటాం కదా. అయితే టిఫిన్ అయితే పప్పు అయితే రోడ్లు అయితే రుబ్బుతున్నానండి. చూస్తారు కదా, ఇంకండి రోడ్లో రుబ్బేసి టిఫిన్ అయితే వేసేస్తాను. పిల్లలకి కాయకూడం అయితే వేస్తాను. మిక్సీ గ్రైండర్లో వేసుకునే కన్నా ఇలా రోడ్లో రుబ్బుకుంటే పప్పు చాలా బాగుంటుందండి. మినపప్పు అయితేనే ఇడ్లీ అయినా రొట్టె అయినా ఏ టిఫిన్ అయినా కానీ చాలా బాగుంటుంది. చూస్తారు కదా, ఇంకో నేనైతే పిల్లలకైతే ఆయకూడం అయితే వేస్తాను. జీలకర్ర వేసి ఎక్కువ ఆయకూడము రొట్టె పెడతాను పిల్లలకి. చూస్తారు కదండి, ఇంకోండి ఆయకూడం క్లాత్ మీద వేసుకుంటే ఇడ్లీ బట్టల్లో గిన్నె పెట్టేసి క్లాత్ తడిపేసి వేసి పైన పప్పు వేసుకుంటే ఆయకూడం చాలా గుల్లగా మెత్తగా బాగా ఉడుకుతుందండి. టేస్ట్ అది చాలా బాగుంటుంది. ఇందులో ఆవకాయ పచ్చడి వేసుకుని అయితే పిల్లలు తిన్నారు. చూస్తారు కదా, ఇవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.